రైతు బంధు డబ్బులు నొక్కేసిన ఏఈఓ దివ్యపై అధికారులు చర్యలు తీసుకున్నారు. దివ్యను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 64 మంది రైతుల పెట్టుబడి సాయాన్ని నొక్కేసింది గట్టు మండలం బలిగేర ఏఈఓ దివ్య. 2018 నుంచి రైతుల ఖాతాల్లో జమ అవ్వాల్సిన సొమ్ము ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. మొత్తం 36 లక్షల రూపాయల పెట్టుబడి సాయాన్ని దివ్య కాజేసింది. రైతు బంధు పడడం లేదు అనే ఫిర్యాదులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రైతుల ఖాతాల బదులు ఉద్దేశపూర్వకంగా ఇతర ఖాతా నెంబర్ ఇచ్చి అప్లోడ్ చేయడంతో 64 మంది రైతులకు అన్యాయం జరిగింది. తాజాగా అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసి రైతు అహ్మద్ న్యాయాన్ని పొందాలి అని అనుకున్నారు. 64 మంది రైతుల పెట్టుబడి సాయాన్ని ఇతర ఖాతాలకు మళ్లించినట్టుగా అహ్మద్ చేసిన ఫిర్యాదుతో అధికారులు గుర్తించగలిగారు. దివ్యను సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, సస్పెండ్ చేయడంతో పాటు మొత్తం కొట్టేసిన నగదును కూడా రికవరీ చేసుకున్నారు. ఒకసారి మణికంఠ మీరు అందుబాటులోనే ఉండండి. ఈ ఘటనకు సంబంధించి అధికారులు మాట్లాడారు. అధికారులు ఏం మాట్లాడారు చూద్దాం. మొదటి విడతగా ఈ చెట్ల రూపంలో రైతుకు పెట్టుబడి సాయం కింద అలాగే రెండో విడత నుంచి వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల్లో వేయడం జరిగింది. అప్పటి నుంచి అయితే ఇక్కడ రైతుల దగ్గర నుంచి బ్యాంక్ ఖాతాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసి ఆ రైతులకు డీబీటీ కింద డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ప్రతి సీజన్ జరుగుతూ ఉంది. అయితే మా జిల్లాలో గట్టు అనే మండలంలో బలిగేర నియోజకవర్గంలో 2018 నుంచి 2022 వరకు పనిచేసినటువంటి శ్రీమతి దివ్య అనేది ఏఈఓ చేసి తాను ఒక 64 మంది రైతులది 36.6 లక్షలకు సంబంధించిన డబ్బు రైతుల ఖాతాలలో కాకుండా వేరే వాళ్ళ బిర్యానీ ఖాతాల్లో ఈ డబ్బును మళ్లించినట్టుగా మాకు అహ్మద్ అనే ఒక వ్యక్తి మా ప్రతినిధి మణికంఠతో మాట్లాడదాం. మణికంఠ, దివ్యను సస్పెండ్ చేశారు అని తెలుస్తోంది. ఇంకా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? దివ్య ఒక్కరు మాత్రమే ఉన్నారా? ఈ ఘటన వెనుక, ఈ అవినీతి వెనుక ఇంకా ఏ స్థాయి అధికారులైనా ఉన్నారా? రోహిత్, మొత్తంగా గద్వాల జిల్లాలో రైతుల అకౌంట్లలో రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు మొదట్లో రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద అందించాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా చెక్కుల రూపంలో అందించడం జరిగింది. ఆ తర్వాత రైతుల ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా నేరుగా రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు డబ్బులు ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా రైతుల అకౌంట్లలో జమ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పుడు అధికారిగా ఏఈఓగా ఉన్నటువంటి దివ్య అనేటటువంటి ఆమె గట్టు మండలం బలిగేర గ్రామానికి చెందిన అధికారిగా ఆమె పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా కూడా తమ పాస్ పుస్తకాలతో పాటు తమ అకౌంట్ పుస్తకాలన్నింటినీ కూడా ఏఈఓ అయినటువంటి దివ్యకు సబ్మిట్ చేయడం జరిగింది. మా అకౌంట్లలో రైతు బంధు డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా తనకు సమర్పించడం జరిగింది. ఆ సమయంలోనే దివ్య ఒక ఎత్తుగడను వేయడం జరిగింది. రైతుల అకౌంట్ బుక్లకు బదులుగా మరికొంతమంది వేరే తనకు సంబంధించిన వారి అకౌంట్ పుస్తకాలు వారికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రైతుల అకౌంట్. మణికంఠ, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. దివ్య చేసిన అవినీతికి మించిన అవినీతి కేసు మరొకటి బయటకు వచ్చింది. ఇంచుమించు 32 మంది రైతు బంధు నగదును దారి మళ్లించేస్తే మరొకరు కూడా సుమారు 2 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇది రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు, రైతు బీమా నిధులు గోల్మాల్ జరిగినట్టుగా గుర్తించారు. సుమారు 2 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారు రంగారెడ్డి జిల్లా ఏఈఓ. అక్కడ ఏఈఓ దివ్య అవినీతికి పాల్పడితే ఇక్కడ ఏఈఓ రంగారెడ్డి జిల్లా ఏఈఓ ఈ నిధులను దారిమళ్లించారు. సుమారు 2 కోట్ల రూపాయల నిధులను వ్యవసాయ విస్తరణాధికారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2020 నుంచి ఇప్పటి వరకు 20 మంది రైతు బీమా డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్టుగా తెలుస్తోంది. 130 మంది రైతు బంధు డబ్బులను నొక్కేశారు ఏఈఓ అధికారి. రైతు బీమా క్లెయిమ్ చేసే సమయంలో నామినీ వివరాలు, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఏఈఓ కుటుంబ సభ్యులు పేరుపై ఖాతాను తెరిచినట్టుగా తెలుస్తోంది. ఒకే ఖాతాలో డబ్బులు జమ కావడంతో బీమా కంపెనీ ఫిర్యాదు చేసింది. బీమా కంపెనీ ఫిర్యాదుతో మొత్తం ఈ నిధుల గోల్మాల విషయం వెలుగులోకి వచ్చింది. రైతు బంధు డబ్బులను కూడా ఇలాగే నకిలీ ధ్రువపత్రాలతో
ఏఈఓ కాజేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మణికంఠ మనకి అందుబాటులో ఉన్నారు. మణికంఠ, ఏంటి ఏఈఓ స్థాయి అధికారులు ఇలా అవినీతికి పాల్పడుతున్నారు? అక్కడ సుమారు 64 లక్షల రూపాయలు నొక్కేస్తే ఇక్కడ మరో ఏఈఓ స్థాయి అధికారి ఏకంగా 2 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించాడు. ఏం జరుగుతోంది? కేవలం ఏఈఓ స్థాయి అధికారులే ఉన్నారా? వీళ్ళ వెనుక ఇంకా పై స్థాయి అధికారులు కూడా ఉన్నారనుకోవాలా? ఖచ్చితంగా రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు సమకూర్చాలి. ఎందుకంటే రైతన్నలే దేశానికి వెన్నుముక అంటూ కూడా రాజకీయ నాయకులంతా కూడా చెప్పుకుంటూ వస్తుంటారు. కాబట్టి అందులో భాగంగానే రైతులకు కొంత పెట్టుబడి సాయాన్ని అందించాలి. అందులో భాగంగా రైతన్నలు ఎవరైనా చనిపోయినట్లయితే కూడా వారికి ఒక బీమా కల్పించాలనేటటువంటి ఉద్దేశంలో గత ప్రభుత్వము రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా అనేటటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. కానీ ఆ రైతులకు సంబంధించినటువంటి పథకాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారాలన్నీ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లకే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఒక ఏఈఓ, అదేవిధంగా గద్వాల జిల్లాకు చెందినటువంటి మరొక ఏఈఓ, వారిద్దరు కూడా అవినీతిగా అక్రమంగా డబ్బులు సంపాదించాలనేటటువంటి దుర్బుద్ధి వాళ్ళకు రావడం జరిగింది. అందులో భాగంగానే రైతుల అకౌంట్లో పడాల్సినటువంటి రైతు బంధు డబ్బులు కావచ్చు, అదేవిధంగా రైతులు చనిపోయిన తర్వాత వారికి వచ్చేటటువంటి రైతు బీమా డబ్బులు కావచ్చు, అవన్నీ కూడా నేరుగా తమ అకౌంట్లలో పడాలి. ఎందుకంటే దాదాపుగా రైతులంతా కూడా అన్ఎడ్యుకేటెడే ఉంటారు. సో వాళ్ళంతా చదువుకోని వాళ్ళు కాబట్టి వారికి రైతు బంధు రాకపోయినా, రైతు బీమా రాకపోయినా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయం కూడా వారికి కొంత స్పష్టత లేకపోవచ్చు. మేము చేసే అవినీతి కావచ్చు, మేము చేసే అక్రమాలు బయటికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవు అనేటటువంటి నెపంతో వారు ఆ గ్రామంలో ఏవిగా పనిచేశారు. కాబట్టి ఎవరి మనస్తత్వం ఏంటి, ఏ రైతుకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, ఏ రైతుకు ఎంత మేర నెట్వర్క్ ఉంది అనేది అంతా కూడా దగ్గరుండి పరిశీలించారు. కాబట్టి వారందరి అకౌంట్లను వీరంతా కూడా వారికి సంబంధించిన వారి అకౌంట్లను ఇచ్చేసి ఆ డబ్బులంతా కూడా నొక్కేసినటువంటి పరిస్థితి. వారంతా కూడా రికవరీ చేసుకున్నారా? వాళ్ళ బంధువుల ఖాతాల్లోకి మళ్లించిన డబ్బులను రికవరీ చేశారా? ఇప్పటికైతే మొత్తానికి వీళ్ళ అవినీతి భాగోతం బయటపడిన తర్వాత ప్రస్తుతానికైతే ఏవో దివ్యాని, గద్వాల జిల్లాకు చెందినటువంటి దివ్యాని అయితే విధుల నుంచి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కేవలం వీరి దగ్గర మాత్రమే దివ్య ఇటువంటి అవినీతికి పాల్పడిందా, మరి ఇంకెక్కడైనా ఇదే తరహాలో పనిచేసిందా ఏంటి అనేటటువంటి కోణంలో దివ్య గురించి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఏఈఓపై కూడా ఫిర్యాదు కావడంతో కేసు నమోదు చేసి అక్కడ కూడా విచారణ చేస్తున్నారు. గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఒక రైతు బంధు డబ్బులు తన అకౌంట్ లో పడట్లేదు అనేటటువంటి విషయంపై ఏఈఓకు అనేక మార్లు ఫిర్యాదు చేసినా, అనేక మార్లు చెప్పినా కూడా వస్తుంది, ఈ నెల నెక్స్ట్ విడతలో వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ విడతలో వస్తుంది అనేటటువంటి దాట వేసే సమాధానం చెప్తుండడంతో తనకు కొంత అనుమానం వచ్చిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించడం జరిగింది. సార్ సో అండ్ సో ఈ అకౌంట్ నెంబర్ నాది, ఈ సర్వే నెంబర్ నా భూమి ఉంది, కానీ ఇప్పటిదాకా 2018 నుంచి ₹1 కూడా రైతు బంధు నాకు పడట్లేదు, ఏంటి మిస్టేక్ అనేటటువంటి విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వారంతా కూడా చెక్ చేసి, లేదు బాబు నీకు రైతు బంధు నీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా రైతుకు చెప్పడంతో ఒక్కసారిగా రైతు షాక్ అయ్యారు. లేదు నా అకౌంట్ లో ఎక్కడ కూడా డబ్బులు పడట్లేదు అంటే పూర్తి స్థాయిలో ఎవరి అకౌంట్ ఏంటనేటటువంటి వివరాలు చూసినట్టయితే దివ్యకు సంబంధించినటువంటి వేరే వ్యక్తులకు అకౌంట్ గా అది అధికారులు గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దివ్యను పిలిచి విచారించి దివ్యను విధుల నుంచి సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎందుకంటే రైతులకు పెట్టుబడి సాయంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మక పథకం కాబట్టి, రైతులకు మోసం చేసేటటువంటి పని కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకో దగ్గర ఇంకో ఏఈఓ కావచ్చు, ఇంకొక అధికారి ఎవరు కూడా రైతులు మోసం చేయకుండా ఉండాలంటే దీనిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేయాలి. సమగ్ర విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రైట్ మణికంఠ, రంగారెడ్డి గద్వాల జిల్లాలలో రైతు డబ్బులను కాజేసిన ఏఈఓల విషయం వెలుగులోకి వచ్చింది. గద్వాల జిల్లాలో 36 లక్షల రూపాయలను ఏఈఓ దివ్య కాజేస్తే రంగారెడ్డి జిల్లాలో మరో ఏఈఓ రైతుల డబ్బులను 2 కోట్ల రూపాయల వరకు కాజేశారు. ఈ 2 ఘటనలు కూడా వెలుగులోకి రావడంతో ఇద్దరిని కూడా అధికారులు సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది, ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి మిగిలిన చోట కూడా ఏఈఓ స్థాయి అధికారులు ఇంకా ఈ విధంగా రైతుల డబ్బులకు కక్కుర్తుపడి నిధులను గోల్మాల్ చేశారనే విషయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి గద్వాల జిల్లాల్లో ఉన్న 2 ఏఈఓలను కూడా అధికారులు సస్పెండ్ చేశారు.